హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై దర్శన వ్లాగ్. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వాళ్ళు చూసేటట్లయితే మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని టైప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం బెండకాయలు అనేది కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అనేది అవి కొంచెం మగ్గనిచ్చుకొని అవి పక్కకు తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఆ ప్యాన్లోనే ఆయిల్ సరిపోతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటిలో కొంచెం ఎండుమిర్చి రెండు తీసుకొని వాటిలో యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ సన్నగా ఒక పెద్ద 2 సైజ్వి ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి ఒక 3 తీసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది వస్తుంది, అండ్ వచ్చేసి మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటోస్ 2 పెద్ద సైజువి కట్ చేసుకొని వీటిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వడబడాలి అంటే గ్రేవీగా రావాలంటే కొంచెం 2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తగినంత. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మిశ్రమాన్ని కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా ఉంచితే మనం చింతపండు పులుసు ఒక గిన్నెంత తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల ముందే నానబెట్టుకుని పిసికి ఆ రసం అనేది వీటిలోకి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఇది కూడా ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. ఉంచి అనేది దగ్గరగా చింతపండు పులుసు అనేది దగ్గర పడుతుంది. దగ్గర పడినాక వాటిలోకి మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అవి బెండకాయలు అనేది వీటిలో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ తిప్పకుండా చిదిరిపోతాయి కాబట్టి ఒక లైట్గా తిప్పాలన్నమాట. వాటిలో కొంచెం బెల్లం అనేది చిన్నవి 2 గింజలు బెల్లం అనేది వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి కొత్తిమీర కూడా గార్లిక్ కోసం మనం వేసుకుంటాం కదా, స్మెల్ కోసం కూడా. అందుకనే నేను కొంచెం కొత్తిమీర వేసుకొని వాటిలో కొంచెం వాటర్ కూడా తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం. మరి ఎక్కువ చేయకుండా లైట్గా సిమ్లో పెట్టుకొని లైట్గా కుక్ అయ్యేటట్టుగా దగ్గర పడేటట్టుగా అప్పుడే స్టవ్ అనేది ఆపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో